ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? పొంగనూరు అదిరిపోయింది, దద్దరిల్లింది. మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఈ రోజే మీకు స్వాతంత్రం వచ్చింది. రేపటి నుంచి అన్ని కూడా మంచి రోజులే. గెలిసేది మనమే, అవునా కాదా? రెండవది, రామచంద్రారెడ్డికి సరైన మొగుడు పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపన చేసి సమర్థుడు చల్లాబాబు. బుల్లెట్ దోసకెళ్తుంది. తమ్ముళ్ళు, చల్లాబాబు ఇన్ఛార్జిగా పెట్టిన వెంటనే మీ పాల ధర పెరిగిందా లేదా అని అడుగుతున్నా. రెండోది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి మిడిసి పడుతున్నావు. కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలికుందా అని నేను అడుగుతున్నా. ఒక రాజకీయ చరిత్ర ఉండే కుటుంబం నల్లారి కుటుంబం, అవునా కాదా? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే, ఒకటి నేను, రెండోది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఇప్పుడే చాలా విషయాలు చెప్పాడు. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పెద్దిరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్ళపల్లి ఎమ్మెల్యే. అంటే మేమందరం కూడా బానిసలం మీకు, అవునా కాదా? కాదా కాదా? రామచంద్రారెడ్డి అనుకుంటున్నాడు, పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి అనుకుంటున్నాడు. బాగా కొవ్వెక్కిపోయింది. పొగరబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ఏం తమ్ముళ్ళు, ఆంబోతు కొమ్ములు విరుస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే వీళ్ళ రాజకీయ ఆధిపత్యానికి గండి పెట్టడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. మీరే చూడబోతున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అవుతున్నారు. పాపాల పెద్దిరెడ్డి, ఇంక నీకు నిద్రే లేదు. నిద్ర లేని రాత్రులు చూపించే బాధ్యత మాది. ఈరోజు నిన్ననే మోడీ గారు వచ్చన్నారు.